నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్ రాజు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 3A వీడియో. అయితే ఈ వీడియో చూడడానికి ముందు గ్రావిటీ లెసన్స్ పార్ట్ 1, పార్ట్ 2 థియరీ క్లాసులు ఉన్నాయి. ఆ థియరీ క్లాసులు కంప్లీట్ అయిన తర్వాతనే ఈ బిట్స్ వీడియోస్ అనేది చూడండి. ఈ బిట్స్ వీడియోలో మనం 81 నుంచి 100 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 81. ఇన్ సర్క్యులర్ మోషన్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్ చేంజెస్, వెలాసిటీ చేంజెస్, సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. చూడండి, సర్క్యులర్ మోషన్ అంటే మనకి సర్క్యులర్ మోషన్ మీన్స్ సర్క్యులర్ మోషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే అది ట్రేస్ చేసే పాత్ సర్క్యులర్గా ఉంటుందో మరి ఆ టైప్ ఆఫ్ మోషన్ మనం సర్క్యులర్ మోషన్ అంటాం. ఆబ్జెక్ట్ which trace circular path. అయితే ఈ సర్క్యులర్ మోషన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్టు యూనిఫామ్గా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఈ సర్క్యులర్ మోషన్ కెన్ బి యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్, ఏదైనా అవ్వచ్చు. సో సర్క్యులర్ మోషన్ అనేది can be uniform or non-uniform. యూనిఫామ్ అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. స్పీడ్ కాన్స్టెంట్గా లేకపోతే నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. అయితే మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ టైప్లో సర్క్యులర్గా మూవ్ అవుతుంది అనుకుంటే, మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏంటంటే ఆ సర్క్యులర్ పాత్కి ట్యాంజెంట్గా స్పీడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది, డైరెక్షన్ అనేది. సో మనకి ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. స్పీడ్ అనేది కాన్స్టెంట్, బట్ డైరెక్షన్ మాత్రం మారుతూ ఉంటుంది. డైరెక్షన్ చేంజెస్. సో డైరెక్షన్ కంటిన్యూస్గా మారుతుంటుంది కాబట్టి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాదు. సో ఎప్పుడైతే మనకి వెలాసిటీ కాన్స్టెంట్ కాదో, వెలాసిటీ అనేది నాట్ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ కాదు కాబట్టి దేర్ మస్ట్ బి యాక్సిలరేషన్. అలాగే ఈ వెలాసిటీ కూడా డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ డైరెక్షన్ అనేది ట్యాంజెంట్గా ఉంటుంది. డైరెక్షన్ ఆల్వేజ్ ట్యాంజెంట్ టు సర్కిల్. సో ఎప్పుడైతే మనకి వెలాసిటీ కాన్స్టెంట్ కాదో యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. సో అగైన్ ఈ యాక్సిలరేషన్ కూడా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో అది ఆల్వేస్ టువార్డ్స్ ద సెంటర్ యాక్సిలరేషన్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ కాన్స్టెంట్ కాదు కాబట్టి యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ యాక్ట్స్ టువార్డ్స్ సెంటర్. సో మనకి న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యాక్సిలరేట్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే దేర్ మస్ట్ బి నెట్ ఫోర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి యాక్సిలరేషన్ ఉంటుంది. సో కాబట్టి యాక్సిలరేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ఏదంటే దాన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో దాని డైరెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే టువార్డ్స్ ద సెంటర్ ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ పర్ న్యూటన్ సెకండ్ లా దేర్ మస్ట్ బి ఎ ఫోర్స్. ఎందుకంటే యాక్సిలరేషన్ ఉంది కాబట్టి దేర్ మస్ట్ బి నెట్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ని మనము సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్
సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఇది కూడా వెక్టరే కాబట్టి దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, సో ఫోర్స్ డైరెక్షన్ కూడా టువార్డ్స్ ద సెంటరే ఉంటుంది. సో ఈ యాక్సలరేషన్ ఏ డైరెక్షన్ అయితే యాక్ట్ అవుతుందో ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో టువార్డ్స్ ద సెంటర్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అగైన్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి స్పీడ్కి ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ 2πr/టైం పీరియడ్ t. అలాగే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏమవుతుందంటే v²/r. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం vని r ఒమేగా అని రాసుకోవచ్చు కాబట్టి r ఒమేగా² అవుద్ది సింప్లిఫై చేస్తుంది. సిమిలర్గా సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమవుతుందంటే mv²/r. దీన్ని సింప్లిఫై చేసుకుంటే mr ఒమేగా² అని కూడా రాసుకోవచ్చు. చూడండి ఇది ఒమేగా, డబ్ల్యూ కాదు ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు బిట్లోకి మనం వెళ్తే ఇన్ సర్క్యులర్ మోషన్. సో సర్క్యులర్ మోషన్లో ఏమవుతుంది, డైరెక్షన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కంటిన్యూస్గా మనకు డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఏ లొకేషన్ దగ్గర తీసుకుంటే ఆ లొకేషన్ ట్యాంజెంట్ అనేది డైరెక్షన్ అవుతుంది. సో కంటిన్యూస్గా డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది వెలాసిటీ చేంజ్. డైరెక్షనల్గా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి దేర్ ఈజ్ యాక్సలరేషన్. ఆ యాక్సలరేషన్ మనం సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటాం. సో యాక్సలరేషన్ ఉంది కాబట్టి యాజ్ పర్ న్యూటన్ సెకండ్లా దేర్ మస్ట్ బి ఎ ఫోర్స్. ఆ ఫోర్సే సెంట్రిపెటల్ ఫోర్స్. కాబట్టి ఆల్ 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ సర్క్యులర్ మోషన్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బిట్ 82. కెప్లర్స్ ఫస్ట్ లా ఈజ్ నోన్ యాజ్. చూడండి, ఫస్ట్ మనకి కోపర్నికస్ హీలియోసెంట్రిక్ మోడల్ ప్రపోజ్ చేశారు. కోపర్నికస్. సో ఈ హీలియోసెంట్రిక్ మోడల్ అంటే ఏంటంటే కోపర్నికస్ ప్రపోజ్డ్ హీలియోసెంట్రిక్ మోడల్. చూడండి, హీలియో అంటే అర్థం సన్ అని. ఈ మనకి గ్రీక్లో హీలియో అనేవాడు దేవుడు, సూర్యదేవుడు. సో హీలియో అంటే సన్ సెంటర్గా ఉన్న మోడల్ ఇది. సన్ చుట్టూరు ప్లానెట్స్ తిరుగుతాయని కోపర్నికస్ ప్రపోజ్ చేశారు. సో కోపర్నికస్ చెప్పింది ఏంటంటే కోపర్నికస్ సేస్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. సో సర్క్యులర్ ఆర్బిట్స్లో ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయని చెప్పి కోపర్నికస్ ప్రపోజ్ చేస్తారు. దాన్ని మనం హీలియోసెంట్రిక్ మోడల్ అంటాం. సో ఇతని తర్వాత కెప్లర్ ఏం చెప్పారంటే, కెప్లర్ చెప్పింది ఏంటంటే ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతాయి బట్ అవి సర్క్యులర్గా కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్లో అని చెప్పారు. సో కెప్లర్ సేస్ ప్లానెట్స్ రివాల్వ్ around the sun in elliptical orbit. అగైన్ ఈ మనకి ఎలిప్టికల్ ఆర్బిట్లో 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఏదో ఒక ఫోకల్ పాయింట్ దగ్గర సన్ ఉంటాడని చెప్పారు ఈయన. సో ప్లానెట్స్ అనేవి ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయని చెప్పారు. అండ్ సన్ లైస్ at one of the focal point. సో ఇది మనకి కెప్లర్ చెప్పింది. అగైన్ ఈయన 3 లాస్ చెప్పారు. వాటిని మనం కెప్లర్ లాస్ అంటాం. సో ఈ కెప్లర్ లాస్ అనేవి 3 లాస్. ఫస్ట్ లానే ఏమంటామంటే లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. సో ఈ లా ఆఫ్ ఆర్బిట్స్లో ఆయన ఏం చెప్పారంటే ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూరు ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటాయి. అగైన్ వన్ ఆఫ్ ద ఫోకల్ పాయింట్ దగ్గర సన్ ఉంటాడని చెప్పారు. సో సపోజ్ మనది ఎలిప్టికల్ పాత్ అనుకుంటే ఈ 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి ఎలిప్స్కి. వన్ ఆఫ్ ద ఫోకల్ పాయింట్ దగ్గర సన్ ఉంటాడు. సో ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్లానెట్స్ రివాల్వ్ అవుతుంటాయని చెప్పారు. సో అందుకే దీన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. సో లా ఆఫ్ ఆర్బిట్స్లో పాత్ ఏంటంటే
ఎలిప్స్. అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే సెకండ్ లానే లా ఆఫ్ ఏరియాస్ అంటారు. లా ఆఫ్ ఏరియాస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ అనేది సన్ చుట్టూరు ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎక్కడున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి 1 month టైం పట్టింది అనుకుందాం పాత్లో. సో ఈ 1 monthలో ఈ సన్కి ప్లానెట్కి జాయిన్ చేసే లైను ఎంతైతే ఏరియా కవర్ చేస్తుందో సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కూడా అంతే అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 month అనుకుందాం. సో 1 month అనుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ అవ్వడానికి ఈ ఏరియా కూడా ఈ ఏరియాతో ఈక్వల్గా ఉంటుంది. సో ఈయన చెప్పింది ఏంటంటే లైన్ జాయినింగ్ ఆఫ్ సన్ అండ్ ప్లానెట్, ఆ లైన్ అనేది ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఈక్వల్ ఏరియాని స్వీప్ చేస్తుందని. సో లైన్ జాయినింగ్, ఆ పాయింట్ రాసుకోండి, లైన్ జాయినింగ్ ఆఫ్ సన్ అండ్ ప్లానెట్ స్వీప్స్ సేమ్ ఏరియా ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఇది కెప్లర్ సెకండ్ లా ఆఫ్ ఏరియాస్. సో కెప్లర్ థర్డ్ లా ఏం చెప్తుందంటే ఈ ప్లానెట్ ఈ సన్ చుట్టూ తిరుగుతున్న ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక కంప్లీట్ రెవల్యూషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత అయితే టైం పీరియడ్ పడుతుందో ఆ టైం పీరియడ్ స్క్వేర్. సో థర్డ్ లా ఏం చెప్తుందంటే టైం పీరియడ్ స్క్వేర్ ప్రపోర్షనల్ టు సెమీ మేజర్ యాక్సెస్ ఏ అనుకుంటే దాని క్యూబ్కి ప్రపోర్షనల్గా ఉంటుందో చెప్పారు. ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ చూడండి, ఇది మేజర్ యాక్సెస్, ఈ వెర్టికల్గా ఉన్నదాన్ని మనం మైనర్ యాక్సెస్ అనుకుంటే ఈ సెంటర్ ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ డిస్టెన్స్, దీన్ని మనం ఏ అంటాం. ఇది సెమీ మేజర్ యాక్సెస్. సో దాని యొక్క క్యూబ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది టైం పీరియడ్ స్క్వేర్ అనేది. ఇది ఈయన చెప్పిన థర్డ్ లా. చూడండి, ఈ లాస్ని బేస్ చేసుకునే న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లాని ప్రపోజ్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం బిట్లోకి వెళ్తే కెప్లర్ ఫస్ట్ లా ఈజ్ నోన్ యాజ్, ఫస్ట్ లాని ఏమంటాం లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం, సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, 82. ఓకే, నెక్స్ట్ బిట్ 83. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్. సో దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆబ్జెక్ట్స్ M1 M2 అనుకుంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది క్యాపిటల్ R అనుకుంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుందంటే F = G × M1 M2/r² అవుతుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్, ఇందులో రిపల్సివ్ ఉండదు, ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్. అలాగే రెండో పాయింట్ అనేది ఈ గ్రావిటేషనల్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ ఏం కాదు, నాన్ కాంటాక్ట్ టైప్ ఫోర్స్. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆల్వేస్ అట్రాక్షన్ ఉంటుంది, అలాగే ఇది నాన్ కాంటాక్ట్ టైప్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ అనేది అది అట్రాక్షన్ ఉండొచ్చు, రెపల్షన్ కూడా ఉండొచ్చు. అలాగే సిమిలర్గా ఎలక్ట్రికల్ ఫోర్స్, సపోజ్ 2 పాజిటివ్ ఛార్జ్లు అనుకోండి రిపెల్ అవుద్ది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి అట్రాక్ట్ అవుద్ది. సో ఇలాగా ఎలక్ట్రిక్ ఫోర్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ అవి అట్రాక్షన్ అని ఉండొచ్చు, రెపల్షన్ అని ఉండొచ్చు. బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రం ఆల్వేస్ అట్రాక్టివ్. సో 83కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3, గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ బిట్ 84. ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 20 kg. వాట్ ఈజ్ ద వెయిట్
ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్. జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఒకసారి డేటా ఇచ్చింది రాసుకుంటే మనం మాస్ అనేది 20 kg, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ అనేది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో వెయిట్ ఎంత అన్నాడు. సో వెయిట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ FW = mg అవుతుంది. సో m అంటే 20 × 9.8. సో సింప్లిఫై చేయడం మనకి పాయింట్ పవర్ 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోద్ది. సో సింపుల్గా 2 × 98 అవుతుంది. సో 2 × 98 అంటే 196 న్యూటన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 85. ది ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్. మనం గ్రావిటీ ఫోర్స్ అని చెప్పాం. గ్రావిటీ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m1 m2 బై క్యాపిటల్ R స్క్వేర్. చూడండి, m1 అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ m1, రెండో ఆబ్జెక్ట్ యొక్క మాస్ m2, ఆ రెండిట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది క్యాపిటల్ R. సో ఇప్పుడు మనకేమన్నాడు, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. దేని మీద డిపెండ్ అయి ఉన్నాను, దేని మీద డిపెండ్ అయ్యి ఉండదు అన్నాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఫోర్స్ అనేది కంపల్సరీ R మీద డిపెండ్ అవుతుంది, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ మీద డిపెండ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ దేర్ మాసెస్ అనేది డిపెండ్ కాదు. సో 85కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 86. SI యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈజ్. మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యాపిటల్ G ఇంటూ m1 m2 బై క్యాపిటల్ R స్క్వేర్. సో దీని నుంచి మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R స్క్వేర్ బై m1 అంటూ m2 అని రాసుకోవచ్చు. సో ఈ R స్క్వేర్ అనేది Fతో మల్టిప్లై అవుతుంది, m1 m2 వైపు తీసుకొచ్చాం. సో ఇప్పుడు దీనికి యూనిట్స్ ఏమవుతాయంటే ఈ ఫార్ములా నుంచి యూనిట్స్ ఏమవుతాయంటే ఫోర్స్ అంటే న్యూటన్, R అనేది డిస్టెన్స్లో మీటర్లో చెప్తాం మనం, డిస్టెన్స్ కాబట్టి. సో న్యూటన్ మీటర్ స్క్వేర్, m1 m2 రెండు కూడా మాస్లే కాబట్టి kg స్క్వేర్ అవుతుంది. R దీని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ kg పవర్ -2 అని కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. న్యూటన్ మీటర్ స్క్వేర్ kg పవర్ -2. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 86. నెక్స్ట్ బిట్ 87. ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఈజ్. చూడండి, ఫ్రీలీ ఫాలింగ్ ఫస్ట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరంటే గెలీలియో. సో గెలీలియో ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్పెరిమెంట్ సో న్యూటన్ కంటే ముందు గెలీలియో చెప్పిన పాయింట్ ఏంటంటే ఏవైనా ఒక రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, డిఫరెంట్ వెయిట్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ని సేమ్ హైట్ నుంచి మనం వదిలినప్పుడు రెండు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైంలోనే గ్రౌండ్ని రీచ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హెవీ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, ఇది 100 kg ఫర్ ఎగ్జాంపుల్. దీని 100 kg అనుకుంటే ఇంకో 1 kg ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండింటిని సేమ్ హైట్ నుంచి విడిచిపెట్టినట్టయితే రెండు కూడా సేమ్ టైం, ఒకే టైంలో గ్రౌండ్ని రీచ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఈయన అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషనే ఉంటుంది. సో ఈయన అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే గెలీలియో అబ్జర్వ్డ్ బోత్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో బోత్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్ యాక్సిలరేషన్. సో దీన్ని ఆయన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పారు. సో ఈయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఎన్ని ఆబ్జెక్ట్ ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాస్ సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషనే ఉంటుంది. సో అది ఎప్పుడంటే ఇది వ్యాలిడ్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది నెగ్లెక్ట్ అయినప్పుడు.
సో ఇక్కడ బ్రాకెట్లు రాసుకోండి. ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్టెడ్, ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్టెడ్. సో ఆ కేసులోనే ఇది వ్యాలిడ్. ఓకే, ఎప్పుడైతే సో గెలీలియో చెప్పిన పాయింట్ ఏంటంటే యూనిఫామ్ యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనేది ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్ ఫర్దర్గా దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే న్యూటన్ చెప్పిన సెకండ్ లా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యాక్సిలరేట్ అవుతుంది అంటే న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఫోర్స్ ఉండాలి, నెట్ ఫోర్స్ ఉండాలి. వితౌట్ ఫోర్స్ యాక్సిలరేషన్ అనేది ఇంపాసిబుల్. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏంటంటే న్యూటన్ said in his second law, if any object have acceleration, means net force is there. Net force is there. సో ఆ ఫోర్స్నే ఆయన గ్రావిటీ ఫోర్స్ అన్నారు. సో గెలీలియో చెప్పినప్పుడు గ్రావిటీ ఫోర్స్ గురించి చెప్పలేదు. గెలీలియో అబ్జర్వేషన్ ఏంటంటే ఫ్రీ ఫాల్ టైంలో ఎన్ని ఆబ్జెక్ట్కి సేమ్ యాక్సిలరేషన్ ఉంటుందని చెప్పారు ఆయన. నెక్స్ట్ చెప్పింది న్యూటన్ ఏంటంటే యాక్సిలరేషన్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఇక్కడ ఏంటంటే గ్రావిటీ ఫోర్స్. సో ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. సో గెలీలియో అబ్జర్వేషన్ ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది. 87కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ యాక్సిలరేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేర్ మస్ట్ బీ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్ని గ్రావిటీ ఫోర్స్ అన్నారు న్యూటన్. ఓకే, నెక్స్ట్ బిట్ 88. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ returns to the ground after 12.5 seconds. Find the velocity with which it was thrown up. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక గ్రౌండ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ బాల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్ పర్ సెకండ్తో మనం పైకి విసిరాం. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అది సర్టెన్ హైట్, మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యాక ఈ మ్యాక్సిమం హైట్ దగ్గర దాని వెలాసిటీ 0 అయిపోతుంది. ఎగైన్ ఆ బాల్ అనేది కిందకు వస్తుంది, డౌన్కి మళ్ళీ బాల్ అనేది ట్రావెల్ అవుతుంది. అయితే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే బాల్ అనేది పైకి ట్రావెల్ అయ్యి ఎగైన్ డౌన్కి సేమ్ పొజిషన్కి రీచ్ అవ్వడానికి టోటల్ టైం అనేది 12.5 సెకండ్స్ ఇచ్చాడు టోటల్ టైం అనేది. అయితే ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో దాన్ని మనం పైకి విసిరాము, సో అది కనుక్కోవాలి. మనకి డిస్ప్లేస్మెంట్ చూడండి, ఇది ఫ్రీ ఫాల్ కేసు కాబట్టి యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు మనకి మోషన్స్ ఈక్వేషన్ అవి వ్యాలిడ్, అవి అప్లై చేసుకోవచ్చు. సో మనకి మోషన్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². అయితే ఇది డిస్ప్లేస్మెంట్ అనేది 0, ఎందుకంటే ఇనీషియల్ పొజిషను అగైన్ ఫైనల్ పొజిషన్ అనేది సేమే కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. ut ఇక్కడ ఏ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో మైనస్ అవుతుంది ½ gt². సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ut ఈజ్ ఈక్వల్ టు ½ gt² అవుతుంది. సో దీని నుంచి t ఈజ్ ఈక్వల్ టు 2u/g. ఇక్కడ t అంటే టైం, ఏ టైం అంటే మొత్తం టోటల్ టైం పైకి రీచ్ అయ్యి అగైన్ డౌన్కి వచ్చడానికి ఈ టోటల్ టైంని t అన్నాం. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 2u/g. దీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం మనం. సో t ఈజ్ ఈక్వల్ టు 2u/g. అయితే మన క్వశ్చన్లో ఈ t వాల్యూ 12.5 సెకండ్స్ అని ఇచ్చాడు. మనకి ఇనీషియల్ వెలాసిటీ ఎంతని అడిగాడు. g వాల్యూ అనేది 9.8. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2తో మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇది 4.9 వస్తుంది ఇక్కడ. సో దేర్ ఫర్ u ఈజ్ ఈక్వల్ టు 4.9 ఇంటూ 12.5. సో దీన్ని సింప్లిఫై చేయడం కోసం నేను 4.9 ఇంటూ 12.5. సపోజ్ దీన్ని 10తో మల్టిప్లై చేసి
10తో డివైడ్ చేసామనుకోండి, 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేశాను. సో మల్టిప్లై చేసేటప్పుడు ఈ 12.5 మల్టిప్లై చేశాను, డివిజన్ అనేది దీన్ని చేసాం, 0.49 ఇంటూ 125 అవుతుంది. సో ఈ 125ని మనం సింప్లిఫికేషన్ కోసం 1000/8 అని రాసుకోవచ్చు. 125ని మనం 1000/8 అని రాయొచ్చు. సో 0.49 ఇంటూ 1000/8 అంటే నథింగ్ బట్ 490/8. 8 6 48, 10, 8 1 8, 2 ఉంటుంది, 8 2 16, 4 ఉంటుంది, 8 5 40, 61.25 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అగైన్ ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఫ్రీ ఫాలింగ్ కేసులు ఎప్పుడైనా ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో అయితే మనము పైకి విసురుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్లో అనుకోండి 61.25, ఇనీషియల్గా మనం 61.25 మీటర్ పర్ సెకండ్తో మనం పైకి విసిరాం. అది సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ గ్రౌండ్కి వచ్చింది. ఈ గ్రౌండ్ దగ్గర ఉన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ కూడా సేమ్ 61.25 అవుతుంది. ఎంత వెలాసిటీతో అయితే మనం పైకి విసిరామో ఫైనల్గా గ్రౌండ్ హిట్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ సేమ్ వెలాసిటీనే ఉంటుంది. సో ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 89, ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్ విత్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎర్త్ అనుకుంటే, చూడండి ఎర్త్ అనేది కంప్లీట్గా 100% స్పీర్ ఏం కాదు. సో ఇది స్పెరాయిడ్. ఎలా ఉంటుందంటే మనకి ఎర్త్ అనేది ఈ పోల్స్ దగ్గర కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర అనేది కొంచెం ఇలా బల్జ్ ఉంటుంది. అంటే ఈక్వేటర్ దగ్గర కొంచెం రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. సో మనము సింపుల్ డెరివేషన్ చేస్తే వెయిట్ mg ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాపిటల్ G, క్యాపిటల్ M అంటే ఇక్కడ ఎర్త్ మాస్, స్మాల్ m అనేది ఆబ్జెక్ట్ మాస్ బై r². దీని నుంచి మనకు డెరివేషన్ ఏంటంటే G ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM బై r². బెటర్ ఈ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇది. ఓకే, దీని నుంచి మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది, ఇది G అనేది కాన్స్టెంట్, ఎర్త్ మాస్ మీద ఎగైన్ r డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఎర్త్ సెంటర్కి ఉన్న ఆ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర అనుకోండి, ఈక్వేటర్ దగ్గర ఏమవుతుంది, ఈక్వేటర్ దగ్గర ఈక్వేటర్ దగ్గర R వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, R ఈజ్ మోర్. సో R వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి G వాల్యూ అనేది లెస్ ఉంటుంది. సిమిలర్గా పోల్స్ దగ్గర రేడియస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డినామినేటర్ వాల్యూ తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే ఓవరాల్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నట్టు. సో ఎట్ పోల్స్ R అనేది రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు G వాల్యూ అనేది మోర్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాల్యూ ఆఫ్ G డిక్రీజెస్ విత్ G ఎప్పుడు డిక్రీజ్ అవుద్ది, వెన్ R వాల్యూ ఈజ్ మోర్. R వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒకటి ఈక్వేటర్ దగ్గర, లేదు సపోజ్ ఒక శాటిలైట్ కొంత డిస్టెన్స్లో ఉంది. సపోజ్ శాటిలైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ ఆల్టిట్యూడ్ పెరగడం వల్ల ఎర్త్ సర్ఫేస్ నుంచి శాటిలైట్కి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఇలా సర్టెన్ ఆల్టిట్యూడ్లో ఆబ్జెక్ట్ ఉన్నా కానీ మనకి R వాల్యూ అనేది పెరుగుతుంది. సో అట్లాంటప్పుడు కూడా మనకి G వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో G వాల్యూ ఎప్పుడు డిక్రీజ్ అవుద్ది అంటే R వాల్యూ పెరిగినప్పుడు. సో R వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, వెన్ దెర్ ఈజ్ ఆల్టిట్యూడ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆల్టిట్యూడ్ ఉంది అంటే అర్థం ఏంటంటే R వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. సో అట్లాంటప్పుడు G వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 90, వాట్ ఈజ్ ద ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీ. చూడండి, ఇది స్టాండర్డ్ వాల్యూ, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ మీద నుంచి ఒక శాటిలైట్ మనము
ఏదైనా ఒక ఆర్బిట్లో మనం పెట్టాలనుకోండి, ఈ శాటిలైట్ని మనం తీసుకెళ్ళడానికి మనం రాకెట్స్ వాడతాం. సపోజ్ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక రాకెట్ అనేది ఒక శాటిలైట్ని తీసుకుంటూ వెళ్తుంది. ఈ రాకెట్ అనేది ఈ శాటిలైట్ని తీసుకొని ఎప్పుడు బయటకు వెళ్ళగలదంటే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఎస్కేప్ అయితేనే అది ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటుకొని ఆర్బిట్లో అది ప్లేస్ చేయగలదు శాటిలైట్ని. సో రాకెట్ అనేది ఎలాగంటే ఈ ఎర్త్కున్న ఈ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీని ఓవర్కమ్ చేస్తేనే శాటిలైట్ అనేది ఆర్బిట్లో ప్లేస్ చేయగలదు. సో ఈ రాకెట్కి అనేది ఈ స్పీడ్ వల్ల ఏమో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉండాలంటే ఎర్త్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటేనే అది ఎస్కేప్ అవ్వగలదు. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎర్త్ ఆన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది శాటిలైట్, మస్ట్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్. ఇక్కడ రాకెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎందుకంటే రాకెట్ ఆ శాటిలైట్ని తీసుకుని వెళ్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రాకెట్. ఆ రెండు ఈక్వల్గా ఉన్న దగ్గర మనం సింప్లిఫై చేసామనుకోండి, మనకి స్పీడ్ అనేది 11.2 km/s అనేది మనం డెరివేషన్ చేసినప్పుడు వస్తుంది. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. v అనేది 11.2 km, ఒక సెకండ్కి 11.2 km స్పీడ్తో వెళ్తేనే ఆ రాకెట్ అనేది గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఎస్కేప్ అయ్యి అది ఆర్బిట్లో ప్లేస్ చేయగలదు శాటిలైట్ని. సో ఎస్కేప్ వెలాసిటీ ఎంత అంటే 11.2 km/s. సో 90, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 91. చూడండి, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇన్ ఎన్ ఎలివేటర్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు అపారెంట్ వెయిట్ వెన్. సో కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. చూడండి, ఎలివేటర్ ప్రాబ్లమ్స్ అనేవి పాసిబుల్ బిట్స్ ఇవి ఎప్పుడును. చూడండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఎలివేటర్ ప్రాబ్లం లేదా ఎలివేటర్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఎలివేటర్ అనుకుందాం. ఈ ఎలివేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ పర్సన్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటంటే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం వేసామనుకోండి, ఈ ఎలివేటర్ ఈ కాంటాక్ట్ అయిన దగ్గర ఈ ఎలివేటర్ నుంచి రియాక్షన్ అనేది పర్సన్ మీద ఉంటుంది. దాన్ని మనం నార్మల్ ఫోర్స్ అంటాం. ఈ నార్మల్ ఫోర్స్ వల్లనే ఆ పర్సన్ అనేది వెయిట్ని ఫీల్ అవ్వగలడు. సో ఆ పర్సన్ యొక్క వెయిట్ అనేది ఆ గ్రావిటీ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పర్సన్ సపోజ్ ఈ టైప్లో పర్సన్ అనుకుంటే, పర్సన్ వెయిట్ డౌన్వర్డ్స్ ఉంటుంది, నార్మల్ రియాక్షన్ అనేది అప్వర్డ్ ఉంటుంది. సో ఆ ఎలివేటర్ అనేది పైకి మూవ్ అవుతుందా లేకపోతే డౌన్కి మూవ్ అవుతుందా దాన్ని బట్టి ఆ యాక్సలరేషన్ డైరెక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ మూవ్ అవుతుంది అనుకోండి, యాక్సలరేషన్ అనేది పైకి ఉంటుంది. సపోజ్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది అనుకోండి, యాక్సలరేషన్ డౌన్కి ఉంటుంది. సో ఇలా ఎలివేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 4 కేసెస్ తీసుకుంటే, ఫస్ట్ కేస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు. సో రెస్ట్ పొజిషన్లో ఉందంటే అర్థం ఏంటంటే యాక్సలరేషన్ 0, ఏ వాల్యూ అనేది 0. సో ఏ వాల్యూ 0 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు W అవుద్ది, mg అవుద్ది. సో ఇట్లాంటప్పుడు ట్రూ వెయిటే అది మనం ఫీల్ అవ్వగలం. ఆ పర్సన్ యాక్చువల్ వెయిట్ ఎంత ఉందో అపారెంట్ వెయిట్ కూడా సేమ్ ఉంటుంది. సో అది ఫస్ట్ కేసు. సెకండ్ వన్, సో వెన్ ఎలివేటర్ మూవ్ అప్వర్డ్స్, సో పైకి మూవ్ అవుతుంది అనుకోండి, పైకి మూవ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ అనేది పైకి ఉన్నది. సో అంటే అర్థం ఏంటంటే n - mg ఈ నెట్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల ఇట్ క్రియేట్స్ సమ్ యాక్సలరేషన్ ఎఫ్ నెట్ని మనం ma అని రాసుకోవచ్చు. సో దాని నుంచి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ma ప్లస్ mg. సో n అంటే ఇక్కడ రియాక్షన్, ఈ రియాక్షన్ వల్లే మనం వెయిట్ ఫీల్ అవ్వగలం. సో ఈ అపారెంట్ వెయిట్ అనేది
ఈ రియాక్షన్ వల్ల వస్తుంది. సో ఇక్కడ అపరెంట్ వెయిట్ అనేది యాక్చువల్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ యాక్సిలరేటెడ్ ఫోర్స్, యాక్సిలరేషన్, ఆ ఇనర్షియా ఫోర్స్ వల్ల ఫీల్స్ మోర్ వెయిట్, ఫీల్స్ మోర్ వెయిట్. నెక్స్ట్ థర్డ్ కేసు, ఎలివేటర్ మూవింగ్ డౌన్వర్డ్స్. సో డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందంటే అర్థం ఏంటంటే నెట్ ఫోర్స్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుందని. డౌన్కి యాక్ట్ అయ్యేది ఏంటంటే ఎంజీ. సో ఎంజీ అనేది ఎక్కువ ఉన్నదని అర్థం. ఎంజీ మైనస్ ఎన్ అనేది ఇట్ క్రియేట్స్ సమ్ నెట్ ఫోర్స్. సో ఆ నెట్ ఫోర్స్ని మనం ఎంఏ అని రాసుకోవచ్చు. సో దీని నుంచి ఫైనల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎంఏ అని రాసుకోవచ్చు. సో ఎన్ అనేది అపారెంట్ వెయిట్. సో అపారెంట్ వెయిట్ అనేది ఒరిజినల్ వెయిట్ కన్నా తక్కువ ఉంటుంది, ఎంజీ మైనస్ ఎంఏ. సో అందుకని మనం వీ కెన్ ఫీల్ లెస్ వెయిట్. నెక్స్ట్ లాస్ట్ కేసు, సపోజ్ సడన్గా కేబుల్ బ్రేక్ అయింది అనుకోండి, ఎలివేటర్ కేబుల్. సో కేబుల్ బ్రేక్ అయినప్పుడు ఎంటైర్ సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ అండర్ ఫ్రీ ఫాల్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫ్రీ ఫాల్లో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి రియాక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనకి రియాక్షన్ ఎప్పుడైనా సపోర్ట్ వల్లే వస్తుంది. సో కంప్లీట్ ఎంటైర్ సిస్టమ్ అనేది ఫ్రీ ఫాల్లో ఉంది కాబట్టి దేర్ ఇస్ నో రియాక్షన్. సో అప్పుడు మనకి ఏంటంటే వీ ఫీల్ వెయిట్లెస్, మనకు వెయిట్ లేనట్టుగా మనం ఫీల్ అవుతాం. సో వెయిట్లెస్ ఎందుకంటే బికాజ్ దేర్ ఇస్ నో నార్మల్ రియాక్షన్. సో ఈ 4 కేసులు అనేవి మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ఎలివేటర్ యాక్చువల్ వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు అపరెంట్ వెయిట్. యాక్చువల్ వెయిట్ ఎప్పుడు ఈక్వల్గా అవుద్ది అపరెంట్ వెయిట్ కంటే? ఇఫ్ దేర్ ఈజ్ నో యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ లేదు అంటే అర్థం ఏంటంటే యూనిఫామ్ మోషన్లో ఉందని అర్థం. ఎలివేటర్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే స్పీడ్ కాన్స్టెంట్ అని. స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి యాక్సిలరేషన్ అనేది 0. సో ఎన్ ఈక్వల్ టు ఎంజీ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటే స్పీడ్ కాన్స్టెంట్ అని. స్పీడ్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 92. కన్సిడర్ ఏ ప్లానెట్ whose mass and radius are 1/3 of the mass and radius of the earth. If g is the value of acceleration due to gravity on the earth, then its value on the planet. So planet మీద ఉన్న యాక్సిలరేషన్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా రాసుకుంటే ఈ గివెన్ డేటాని, సో ఒక దగ్గర ఏమో ఎర్త్ అని రాసుకుందాం, ఎర్త్, ఇంకో దగ్గర న్యూ ప్లానెట్, దాని యొక్క డేటా న్యూ ప్లానెట్. సో ఎర్త్ మాస్ క్యాపిటల్ ఎమ్ అనుకుంటే న్యూ ప్లానెట్ మాస్ ఏమన్నాడు 1/3 అన్నాడు, m/3 అవుద్ది. ఎర్త్ రేడియస్ r అనుకుంటే న్యూ ప్లానెట్ రేడియస్ అనేది r/3 అవుద్ది. సో ఎర్త్ మీద ఉన్న యాక్సిలరేషన్ అనేది గ్రావిటీ అనేది g అనుకుంటే న్యూ ప్లానెట్ మీద ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g' అనుకోండి. మనకి ఫార్ములా ఏంటంటే g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Gm/r². ఇది మనకు ఫార్ములా. సో g అనేది కాన్స్టెంట్ ఆల్వేజ్. సో g అనేది స్మాల్ g అనేది ప్రపోర్షనల్ టు క్యాపిటల్ M/r². సో ఇప్పుడు మనం రాసుకుంటే సపరేట్గా స్మాల్ g బై క్యాపిటల్ స్మాల్ g' ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M/r². ఇది ఎర్త్కి సంబంధించింది. కింద ప్లానెట్కి సంబంధించింది m/3/r/3². సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే m/r² ఇంటూ r²/9/m/3 అవుతుంది. సో r² క్యాన్సిల్ అవుద్ది, m క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా g/g' ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో ఫైనల్గా g' ఈజ్ ఈక్వల్ టు 3g అవుతుంది. చూడండి, ఈ సింప్లిఫికేషన్ కేర్ఫుల్గా చేయాలి, మిస్టేక్స్ అవి వస్తుంటాయి. సో ఫైనల్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 3g. ఓకే, నెక్స్ట్ బిట్ 93. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అప్లైస్ టు. చూడండి, ఈ లానే మనం యూనివర్సల్ అన్నాం. సో యూనివర్సల్ అన్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఎంటైర్ యూనివర్స్లో ఉన్న ఎన్ని ఆబ్జెక్ట్స్కి ఇది అప్లై అవుతుంది. సో ఇది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G m1 m2/r².
సో ఈ గ్రావిటీ ఫోర్స్ క్యాలిక్యులేషన్ అనేది యూనివర్స్లో ఉన్న ఎన్ని ఆబ్జెక్ట్ మధ్య మనం అప్లై చేయొచ్చు. ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్. సో ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎనీ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 94. ది టైమ్ పీరియడ్ ఆఫ్ geostationary satellite that moves in circular orbit around the earth in equatorial plane is. చూడండి, జియోస్టేషనరీ ఆర్బిట్ అన్నాడు. మనం థియరీ క్లాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. చూడండి, శాటిలైట్ జియోస్టేషనరీ శాటిలైట్ అన్నాడు. జియోస్టేషనరీ శాటిలైట్. సో దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఏ శాటిలైట్ అయితే మనకి జియోస్టేషనరీ ఆర్బిట్ ఒకటి ఉంటుంది. సో ఒక పర్టికులర్ రేడియస్ దగ్గర ఆర్బిట్ ఉంటుంది. అది ఎంత అంటే సుమారుగా 36,000 కిలోమీటర్లు. సపోజ్ ఇది మనం ఎర్త్ అనుకుంటే, ఎర్త్ దగ్గర నుంచి ఆల్టిట్యూడ్, ఈ ఆల్టిట్యూడ్ అనేది 36,000 సపోజ్ ఇది అనుకుందాం. ఇది అనుకుంటే ఈ ఆర్బిట్, ఈ పర్టికులర్ ఆర్బిట్ని మనం జియోస్టేషనరీ ఆర్బిట్ అంటాం. ఎర్త్ దగ్గర నుంచి 36,000 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్బిట్. సో ఈ ఆర్బిట్లో ఏ శాటిలైట్ మనం మూవ్ అవుతున్నా కానీ ఈ పర్టికులర్ ఆర్బిట్లో దాన్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్ అంటాం. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఎర్త్ రొటేషన్ అనేది తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. సో ఈ ఆర్బిట్లో ఏ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ సేమ్ 24 అవర్స్ టైమే పడుతుంది. సో అందుకే దీన్ని జియోస్టేషనరీ ఆర్బిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శాటిలైట్ మనం ఇక్కడ ప్లేస్ చేసామంటే విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ దానికి రిలేటివ్ వెలాసిటీ ఇంకేం ఉండదు. సపోజ్ ఈ లొకేషన్లో ఇండియా ఉంటే కంటిన్యూస్గా అది ఇండియా మీద ఫోకస్ ఉంటుంది. కంటిన్యూస్గా ఎర్త్తో పాటు మూవ్ అవుతుంటుంది కాబట్టి ఫిక్స్డ్గానే ఉంటుంది అది, ఎందుకంటే రిలేటివ్ వెలాసిటీ ఏమి ఉండదు. సో ఇట్లాంటి శాటిలైట్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటాం. సో వీటి స్పెషాలిటీ ఏంటంటే, వీటి టైం పీరియడ్ అనేది ఎర్త్ టైం పీరియడ్తో మ్యాచ్ అవుతుంది. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్. అగైన్ వీటి యొక్క రేడియస్ ఎంత అంటే ఇది కూడా ఫిక్స్డ్. ఈ ఆర్బిట్ అనేది ఫిక్స్డ్ 36,000 కిలోమీటర్లు. ఇది రౌండ్ ఫిగర్ వాల్యూ. ఇది 36,000 కిలోమీటర్స్. సో ఇది మనం ఎందుకు వాడుతుంటామంటే, ఈ శాటిలైట్స్ని మనం కమ్యూనికేషన్ పర్పస్ అట్లాంటి వాటి కోసం మనం వాడుతుంటాం, బ్రాడ్కాస్టింగ్కి. సో వీటిలో ఈ ఆర్బిట్లో మనం ప్లేస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే మనకి తీసుకెళ్ళే ఆ రాకెట్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ అవసరం అవుతుంది. ఎందుకంటే 36,000 కిలోమీటర్లు ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనుకోండి, సుమారుగా 400 కిలోమీటర్స్ ఆ ఆర్బిట్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే సుమారుగా 400 కిలోమీటర్ ఈ ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే. సో ఇది ఎర్త్కి దగ్గరగా ఉంది కాబట్టి దీని ఫోర్స్ మనకు బ్యాలెన్స్ చేయడం కోసం దీని యొక్క టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అదే చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎర్త్ చుట్టూ తిరగడానికి 1.5 అవర్ టైం సరిపోతుంది దీనికి. 1 hour 30 minutes. అదే జియోస్టేషనరీ అయితే 24 అవర్స్ ఎక్కువ టైం పడుతుంది. 24 అవర్స్. సో ఇవి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాంచ్ వెహికల్స్ అంటే ఇవే శాటిలైట్స్ని క్యారీ చేసేవి, తీసుకెళ్ళేవి రాకెట్స్. లాంచ్ వెహికల్స్ లేదంటే బ్రాకెట్లో రాకెట్స్. మనం జనరల్గా ఇండియా యూజ్ చేసే రాకెట్స్ ఏంటంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి జియోస్టేషనరీ లాంచ్ వెహికల్, పోలార్ లాంచ్ వెహికల్, అలాగే మార్క్ 3 MK3. సో ఇట్లాంటి మనకి రాకెట్స్ ఉన్నాయి. సో వీటిలో యూజ్ చేసుకొని మనం శాటిలైట్స్ మన ఆర్బిట్లో ప్లేస్ చేస్తుంటాం. ఓకే, ఇవి సరిపోద్దులండి. జియోస్టేషనరీ శాటిలైట్ టైం పీరియడ్ అయితే మనకి 24 అవర్స్. సో వాడు అడిగింది టైం పీరియడ్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్ దట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద ఈక్వటోరియల్ ప్లేన్. మనకు జియోస్టేషనరీ శాటిలైట్ అనేది ఈక్వటోరియల్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎర్త్ అనుకుంటే ఇది ఈక్వేటర్. సో ఈ ఈక్వటోరియల్ ప్లేన్లోనే మనం ప్లేస్ చేస్తాం. ఈ ఈక్వటోరియల్ ప్లేన్లోనే మనం
ఆ శాటిలైట్ మనం ప్లేస్ చేస్తాం. ఎంత దూరంలో అంటే 36,000 కిలోమీటర్ దూరంలో. సపోజ్ ఈ ఈక్వేటర్ నుంచి సర్టెన్ ఇదే ఆర్బిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్బిట్లో సర్టెన్ యాంగిల్తో మనం ప్లేస్ చేస్తాం అనుకోండి. సర్టెన్ యాంగిల్లో ఈ ఈక్వేటరల్ ప్లేన్కి సర్టెన్ యాంగిల్లో మనం ప్లేస్ చేస్తే దాన్ని జియోసింక్రనస్ అంటాం. ఓకే, అది మీకు ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ క్లాసుల్లో వస్తాయండి. సో దీనికైతే ఆన్సర్ 24 hours. 94, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 95. ఇఫ్ your body is projected vertically upwards, what will be the velocity of the body at the highest point of the motion? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ నుంచి యూ వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ మనకి పైకి త్రో చేసినట్టయితే మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యే టైంకి దాని వెలాసిటీ అనేది 0 అవుతుంది. v = 0 అట్ హైయెస్ట్ పాయింట్. అగైన్ ఇక్కడ ఇంకో పాయింట్ మనం చెప్పాం, వన్స్ సేమ్ ఆబ్జెక్ట్ హైయెస్ట్ హైట్ రీచ్ అయిన తర్వాత అగైన్ డౌన్కి మూవ్ అవుతుంటుంది. సో డౌన్కి మూవ్ అవుతున్నప్పుడు అగైన్ గ్రాడ్యువల్గా దాని యాక్సలరేషన్ అనేది గ్రాడ్యువల్గా దాని వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాగా ఈ బాటమ్కి రీచ్ అయ్యేసరికి దాని వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే, సపోజ్ ఇనీషియల్గా మనము 10 m/s మనము పైకి విసిరితే వన్స్ మ్యాక్సిమం పాయింట్ రీచ్ అయిన తర్వాత దాని వెలాసిటీ 0 అవుతుంది. గ్రాడ్యువల్గా అది పెరుగుతూ ఈ బాటమ్ పాయింట్ రీచ్ అయ్యడానికి అగైన్ మళ్ళీ 10 m/s ఉంటుంది దానికి. సో ఇనీషియల్గా ఎంత వెలాసిటీ అయితే మనం బాల్ని పైకి విసురుతున్నామో అది గ్రౌండ్ హిట్ అయినప్పుడు కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. సో దీనికైతే ఆన్సరు అట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది 0. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 96. ఏ రేసింగ్ కార్ ఈజ్ డిజైన్డ్ టు హ్యావ్ ఏ బ్రాడ్ బేస్ అండ్ లో హైట్ సచ్ దట్ ఇట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్. చూడండి, మనకి స్టెబిలిటీ కొన్ని కండిషన్స్ చెప్పాం మనం. స్టెబిలిటీ కండిషన్స్. సో ఫస్ట్ ఏంటంటే మనము థియరీ క్లాస్లో చెప్పాము, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లోయర్ ఉండాలి, తక్కువ డిస్టెన్స్లో ఉండాలి, తక్కువ హైట్లో ఉండాలి. లోయర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉందనుకోండి, ఒక ఫ్లోర్ మీద. ఈ ఫ్లోర్ నుంచి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది తక్కువ హైట్లో ఉండడం వల్ల ఇది స్టేబుల్గా ఉంటుంది ఈ ఆబ్జెక్ట్ అనేది. సపోజ్ ఇదే ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ టైప్లో ఉందనుకోండి, ఒక టవర్ టైప్లో ఉందనుకోండి. ఈ టవర్ టైప్లో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. టవర్ టైప్లో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ బేస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ హైట్ ఎక్కువ డిస్టెన్స్లో ఉండడం వల్ల దీంతో కంపేర్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది అంత స్టేబుల్ కాదు. సో లెస్ స్టేబుల్. సో ఏ ఆబ్జెక్ట్కి అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరలో ఉంటుందో ఫ్లోర్కి, గ్రౌండ్కి, అవి స్టేబుల్గా ఉంటాయి. సో రెండో పాయింట్, ఇంక్రీజ్ ఇన్ బేస్ ఏరియా. సో ఏ ఆబ్జెక్ట్లో అయితే బేస్ ఏరియా ఎక్కువ ఉంటుందో అవి స్టేబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ టైప్లో ఇలా ఉందనుకోండి, ఈ బేస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ టైప్ ఆబ్జెక్ట్లు అనేవి స్టేబుల్గా ఉంటాయి. సో ఇది అనేది స్టేబుల్. సపోజ్ అదే ఇన్వర్టెడ్ పిరమిడ్ అనుకోండి, ఈ టైప్లో పెట్టాం మనం, ఇది బేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఏరియా, ఇది నాట్ స్టేబుల్. సో ఇవి స్టెబిలిటీ కండిషన్స్. అయితే రేసింగ్ కార్లు ఎలా ఉంటాయంటే బ్రాడ్ బేస్ ఉంటాయి. బేస్ అనేది ఎక్కువ ఉంటుంది, బేస్ ఏరియా అనేది. అలాగే హైట్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టెబిలిటీ కోసం. సో హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ వెరీ లో. 96 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 97. టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్. చూడండి ఒకసారి. ఓకే, సపోజ్ ఇదే మనం ఎర్త్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్. సమ్వేర్ ఇక్కడ ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూరా రివాల్వ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జియో స్టేషనరీ ఆర్బిట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36,000 కిలోమీటర్ల దూరంలో ఒక జియో స్టేషనరీ
శాటిలైట్ అనేది రొటేట్ అవుతూ ఉంది. సో వీడు అడిగింది ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. ఈ శాటిలైట్ ఇలా కంటిన్యూస్గా ఎర్త్ చుట్టూరు ఈ సర్క్యులర్ ఆర్బిట్లో రొటేట్ అవుతున్నప్పుడు ఈ శాటిలైట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r అనేది అవుట్వర్డ్ యాక్ట్ అవుతుంది. అలాగే ఇన్వార్డ్ అనేది సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ నథింగ్ బట్ గ్రావిటీ ఫోర్స్. సో ఈ రెండు అనేది ఈక్వల్గా ఉన్నప్పుడే ఈ శాటిలైట్ అనేది దాని ఆర్బిట్లో ఉండగలదు, స్టెబిలిటీగా ఉండగలదు. సో G M m/r² ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇక్కడ స్మాల్ m అనేది శాటిలైట్ యొక్క మాస్. మనకి స్మాల్ m క్యాన్సిల్ అవుతాయి. సో r క్యాన్సిల్ చేయొచ్చు. సో G M/R ఈజ్ ఈక్వల్ టు v² అవుతుంది. v² అవుతుంది. సో దీన్ని మనం ఫర్దర్ సింప్లిఫై చేస్తే v ప్లేస్లో 2πr/t అని రాసుకోవచ్చు. 2πr/T ఈజ్ ఈక్వల్ టు G M/R. సో దీన్ని సింపుల్గా మనం G M/R ఈజ్ ఈక్వల్ టు 4πr²/t². సో ఫైనల్గా t² ఈజ్ ఈక్వల్ టు 4πr³/gm అని రాసుకోవచ్చు. సో మనకు అడిగింది ఏంటంటే టైం పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉండదు అన్నాడు. డస్ నాట్ డిపెండ్స్ ఆన్. చూడండి టైం పీరియడ్ అనేది R మీద డిపెండ్ అయి ఉంటుంది. R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద శాటిలైట్ అండ్ ఎర్త్. సో ఆ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ మీద డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ G మీద డిపెండ్ అయి ఉంటుంది. G అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అలాగే M మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎర్త్ యొక్క మాస్ అంటే ఇక్కడ సెంట్రల్ బాడీ, ఎందుకంటే ఎర్త్ అనేది ఇక్కడ సెంటర్, దాని చుట్టూరు శాటిలైట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో సెంట్రల్ బాడీ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మాస్ ఆఫ్ ఆర్బిటింగ్ బాడీ, ఇక్కడ ఆర్బిటింగ్ బాడీ ఏంటి? శాటిలైట్ అనేది ఆర్బిటింగ్ బాడీ, ఎర్త్ చుట్టూరు ఇలాగా రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ శాటిలైట్ మాస్తో మనకి అవసరం లేదు టైం పీరియడ్ క్యాలిక్యులేషన్లో. సో డస్ నాట్ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద ఆర్బిటింగ్ బాడీ. 97 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే ఇక్కడ కొన్ని టైం పీరియడ్స్ రాసుకోండి. టైం పీరియడ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కొన్ని టైం పీరియడ్ జియో స్టేషనరీ శాటిలైట్ టైం పీరియడ్ 24 hours. అదే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే మనం 400 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ప్రజెంట్ ఉంది. దాని యొక్క టైం పీరియడ్ అయితే 1 hour 30 minutes. అంటే ఎవ్రీ 1 hour 30 minutesకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కంప్లీట్గా ఎర్త్ చుట్టూరు ఒకసారి తిరిగేస్తుంటుంది. సో ఒక రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ 98. ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ యొక్క మాస్ అనేది M, రేడియస్ అనేది R ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎర్త్ అనుకుంటే ఎర్త్ సర్ఫేస్ మీద స్మాల్ ఆబ్జెక్ట్, దాని మాస్ స్మాల్ m అనుకోండి. ఎర్త్ యొక్క మాస్ M, ఈ రేడియస్ అనేది R. సో అప్పుడు మనకి వెయిట్ mg ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీ ఫోర్స్కి ఈక్వల్గా అవుతుంది. M m/r². సో దీని నుంచి స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు Gm/r². సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? స్మాల్ g ఈజ్ ప్రపోర్షనల్ టు M/r². ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో స్మాల్ g అనేది ప్రపోర్షనల్ టు M/r². ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 99. Consider a hypothetical planet with mass equal to half of Earth and radius is 1/3 of the Earth. So if g is acceleration due to gravity on the Earth, acceleration due to gravity on the planet will be. So similar question మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ.
వాడు ఏమన్నాడంటే న్యూ ప్లానెట్ యొక్క మాస్ అనేది ఎర్త్ మాస్లో సగం ఉంటుంది అన్నాడు, అలాగే రేడియస్ అనేది 1/3 అన్నాడు. సో ఒకసారి మనం గివెన్ డేటా రాసుకుంటే ఎర్త్ న్యూ ప్లానెట్. సో ఎర్త్ మాస్ మనం క్యాపిటల్ అనుకుంటే న్యూ ప్లానెట్ యొక్క మాస్ m/2, ఎర్త్ రేడియస్ r అయితే న్యూ ప్లానెట్ యొక్క రేడియస్ r/3, ఎర్త్ యొక్క గ్రావిటీ g అనుకుంటే g డాష్ ఎంత అని అడిగాడు. సో మనకి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM/r². సో మనం దీన్ని ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే g/g డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, క్యాపిటల్ M/r², ఇది ఎర్త్కి సంబంధించింది, బై న్యూ ప్లానెట్కి సంబంధించి న్యూ ప్లానెట్ యొక్క మాస్ m/2 అలాగే r/3² న్యూ ప్లానెట్ యొక్క రేడియస్. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే m/r² ఇంటూ r²/9/m/2. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2/m అని వస్తుంది. సో దేర్ఫోర్ g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9/2 ఇంటూ g అవుతుంది. సో ఆన్సర్ అనేది g డాష్ ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ g. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 100, ఇదే లాస్ట్ బిట్. ఇఫ్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఇంక్రీజెస్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని మనం ఎర్త్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది పోలార్ యాక్సిస్. చూడండి, యాక్చువల్గా అయితే ఇది టిల్ట్ అయి ఉంటుంది యాక్చువల్గా అయితే 23.5 degreesలో, బట్ నేను ఇక్కడ వెర్టికల్గా వేసాను. సో వెర్టికల్గా ఇలాగ పోలార్ యాక్సిస్ వేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు పోలార్ యాక్సిస్ మనకి ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎలాగా వెస్ట్ నుంచి ఈస్ట్కి, వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి వెళ్తుంది. అదే మనం ఈ పైనుంచి చూసామనుకోండి, ఈ నార్త్ పోల్ పైనుంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా రొటేట్ అవుతుంది. సో వాడు అడిగింది అంటే ఈ రొటేషనల్ స్పీడ్ అనేది పెరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ ఇక్కడ అనుకుందాం, ఈ సర్ఫేస్ దగ్గర మనం ఉన్నాం. సో స్పీడ్ ఆఫ్ రొటేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ మీద యాక్ట్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా పెరుగుద్ది, mv²/r. mv²/r కూడా పెరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఈ సపోజ్ మనం ఇక్కడ పర్సన్ అనుకుంటే ఈ పర్సన్ మీద యాక్ట్ అయ్యే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫోర్సెస్ ఏమవుతాయంటే చూడండి, సపరేట్గా వేస్తున్నా. ఈ అవుట్వర్డ్ డైరెక్షన్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బికాజ్ స్పీడ్ అనేది పెరిగింది కాబట్టి ఎక్స్ట్రా వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది. అలాగే పర్సన్ వెయిట్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది, ఈ టైప్లో వెయిట్ యాక్ట్ అవుతుంది టువర్డ్స్ ద సెంటర్. ఈ కాంటాక్ట్ దగ్గర మనకి n అనేది ఉంటుంది. ఈ n అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అపారెంట్ వెయిట్నే మనం ఫీల్ అవుతాం వెయిట్ అనేది ఈ రియాక్షన్ వల్ల. సో ఇప్పుడు మనము దీన్ని ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ని బ్యాలెన్స్ చేస్తే n ప్లస్ mv²/r ఈజ్ ఈక్వల్ టు w అవుద్ది. w అంటే mg. సో దీని నుంచి మనకి n ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ mv²/r అవుతుంది. చూడండి, యాక్చువల్లీ ఈ n అనేది ఇంపార్టెంట్. ఈ n అనే మనం ఈ రియాక్షన్ వల్లే మనం వెయిట్ని ఫీల్ అవ్వగలం. సో దీన్ని బట్టి n అనేది ఇక్కడ అపరెంట్ వెయిట్. సో అపరెంట్ వెయిట్ ఏమవుతుందంటే మన ఒరిజినల్ వెయిట్ కన్నా తక్కువ ఫీల్ అవుతాం బికాజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో మనకి అపరెంట్ వెయిట్ ఏమవుతుందంటే అపారెంట్ వెయిట్ డిక్రీజెస్, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఆపోజిట్గా యాక్ట్ అవ్వడం వల్ల డిక్రీజెస్. సో వాడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే if speed of rotation of earth increases, the weight of the body decreases. ఎందుకంటే ఆ వెయిట్ అనేది మనం ఈ నార్మల్ రియాక్షన్ వల్లే మనం వెయిట్ని ఫీల్ అవుతాం. సో ఈ n వాల్యూ అనేది
mg మైనస్ mv స్క్వేర్ బై ఈ mv స్క్వేర్ బై r సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల ఒరిజినల్ వెయిట్ కన్నా తక్కువ వెయిట్ అనేది మనం ఫీల్ అవుతాం. సో వెయిట్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. సో ఇవి 20 బిట్స్ పార్ట్ 1 వీడియో. ఇంకో 20 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, అది మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.